రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వ్యవస్థలు అంధకారంలో కొనసాగుతున్నాయి. విద్య, వైద్య రంగాల పర్యవేక్షణ కరువైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాలు లేక ప్రభుత్వాసుపత్రులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ప్రతి పేదవాడికి వైద్యం అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లా ఆసుపత్రులను అభివృద్ధి చేసింది. కానీ కాంగ్రెస్ సర్కారు మాత్రం అందుకు విరుద్ధంగా పాలన సాగిస్తుంది. అందుకు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిపై దుస్థితిపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో పారిశుద్ధ్యం పడకేసింది. స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇన్ఛార్జిగా ఉన్న నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో ఎటువైపు చూసినా చెత్తాచెదారం దర్శనమిస్తోంది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ సేవలు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అలాంటి వసతులు కనిపించడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి నిత్యం ప్రజలు వస్తుంటారు. ఆసుపత్రి ఆవరణలో చెత్తాచెదారం కుప్పలు కుప్పలుగా పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని రోగులు వాపోతున్నారు. ఆసుపత్రిలోని కొన్ని వార్డుల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. ఆసుపత్రికి వచ్చిన రోగుల బంధువులు వాటర్ బాటిల్, కొబ్బరి బొండాలు, టిఫిన్స్, మీల్స్ తిని వాటి కవర్లు ఆ పక్కనే ఉన్న పరిసరాల్లో పడేస్తున్నారు. దీంతో వార్డుల్లో దుర్వాసన పెరిగి ఆ వార్డుల్లో ఉన్న రోగులకు మరిన్ని రోగాలు వ్యాపించే అవకాశం ఉందని రోగుల బంధువులు అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలకులు, అధికారులు పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించేవారని, ఎప్పటికప్పుడు ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీలు చేసేవారని ప్రజలు అంటున్నారు. నేడు మాత్రం పర్యవేక్షణ కరువైందంటున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో ఆసుపత్రి పెంటకుప్పలా తయారై దుర్గంధం వెదజల్లుతుందని ఆసుపత్రికి వచ్చిన వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వార్డులలో డ్యూటీ డాక్టర్లు సమయపాలన పాటించకపోవడం, సమయానికి సరైన వైద్యం అందకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి డ్యూటీ డాక్టర్లు, వార్డులకు సంబంధించిన స్టాఫ్ నర్సులు సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని రోగులు, వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అదేవిధంగా చెత్తాచెదారం తొలగించి దుర్వాసన లేకుండా చూడాలని ఆసుపత్రికి వచ్చిన ప్రజలు కోరుతున్నారు. అప్పుడే పుట్టిన పిల్లలు, బాలింతలు ఉండే వార్డులో దుర్గంధం వెదజల్లి ఇటు పిల్లలకు, అటు తల్లులకు దుర్వాసనతో కొత్త రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. వాడిన వస్తువులు ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం వేయడంతో ఒకే దగ్గర చెత్తకుప్పై ఈగలు, దోమల సమస్య తీవ్రమైందని రోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి ఆసుపత్రిలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలని ఆసుపత్రికి వచ్చిన రోగులు, వారి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది తక్కువ ఉండడం వల్లే పనిచేసే వారిపైన భారం పడుతుందని, సిబ్బందిని పెంచితే తప్ప సమస్యను అధిగమించడం కష్టమని ఆసుపత్రి సిబ్బంది అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు జిల్లా ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల గురించి దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు.